తెలంగాణ సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం అందిస్తాం. నెలకు 6 సార్లు మాంసం, మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. స్టూడెంట్స్ ని దేశ సంపదగా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. అమరావతిలో మరో 20,000 కోట్లతో అభివృద్ధి. రేపు జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం. ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడతాం. ఆయనకు పురస్కారం ఇస్తే దేశానికే గౌరవం అన్న చంద్రబాబు. ఆ మహానుభావుడి స్ఫూర్తితోనే విజన్ డాక్యుమెంట్ రూపకల్పన. ఇవాళ రేపు తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు. 2 సెషన్స్ లో ఎగ్జామ్స్. హాజరు కానున్న 5.51 లక్షల మంది అభ్యర్థులు. తెలంగాణలో 98% కులగణన పూర్తి. కులాల లెక్క తేలుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుపై చిన్న చూపు పెరిగిందన్న జస్టిస్ ఎన్వి రమణ. నంద్యాల మహానంది క్షేత్రం సమీపంలో చిరుత కలకలం. రోడ్డు దాటుతున్న సమయంలో రికార్డైన విజువల్స్ వారంలో రెండోసారి కనిపించడంతో భయాందోళనలో స్థానికులు. దేశానికి కాంగ్రెస్ చేసిన నష్టం అంతా ఇంత కాదు. దేశ భిన్నత్వంలో విష బీజాలు నాటిందన్న మోదీ. రాహుల్, ప్రియాంకలపై విరుచుకుపడిన ప్రధాని. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ సూచించారు. బీజేపీ నేతలు ఆయనను సమర్థిస్తారా అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. వరుసగా 2 గణితం క్లాసులు విన్నట్లుంది. లోక్సభలో మోదీ ప్రసంగంపై ప్రియాంక గాంధీ విమర్శలు. రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తత. శంభు సరిహద్దుల్లో టెన్షన్. అన్నదాతలపై బాష్పవాయువు, జల ఫిరంగుల ప్రయోగం. 18 మందికి గాయాలు. నిలిచిన నిరసన యాత్ర. రేపు లోక్సభ ముందుకి జమిలీ ఎన్నికల బిల్లు. సమయం, డబ్బు ఆదాతో పాటు సత్వర అభివృద్ధి అంటున్న బీజేపీ. బిల్లు లక్ష్యాలు, కారణాలను పేర్కొన్న కేంద్రం. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి ఊరట. బెయిల్ మంజూరు చేసిన కోర్టు. కోల్కతాలో వెల్లువెత్తిన నిరసనలు. సంభల్లో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ లో సంచలన విషయాలు. ఆలయాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. అన్నదాతలకు తాకట్టు లేకుండా 2 లక్షల లోన్. కొత్త ఏడాది నుంచి అమల్లోకి స్కీమ్. నిశ్చితార్థం పూర్తి చేసుకున్న పీవీ సింధు. ఈ నెల 22న రాజస్థాన్ లో వివాహం. పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బ్యాడ్మింటన్ స్టార్.